భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి కాస్త శాంతించింది. గోదావరి వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం వరద నీటి మట్టం 52 అడుగులకు తగ్గింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు బూర్గంపాడు మండలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు పోటెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. నిన్న చూసుకున్నట్టయితే గోదావరి నీటి మట్టం అంటే 50 అడుగుల నుంచి 53 అడుగుల వరకు చేరింది. దాంతో మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఇవాళ నీటి మట్టానికి సంబంధించి అండ్ అలాగే చెర్ల వైపు నిన్న రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూర, గత 11 రోజులుగా జూలై 17వ తేదీన మొదలైనటువంటి వరదల ఉధృతి, గోదావరి దగ్గర ఉన్నటువంటి గోదావరి వరద ఉధృతి జూలై 28వ తేదీ ఈ రోజు వరకు అంటే దాదాపు 11-12 రోజులుగా ఏకబిగిన కొనసాగుతుంది. మొదటి 3 రోజులు అంటే 17, 18 నుంచి 20, 21 తారీఖు వరకు 40 అడుగుల దాకా చేరుకున్న గోదావరి 21, 22 నుంచి 26, 27వ తేదీ వరకు దాదాపు రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించింది. అంటే 43 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అట్లా ప్రవహించి దాదాపు 25, 26, 27 3 రోజుల పాటు కూడా 4 సార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసి ఉపసంహరించుకున్నారు అధికారులు. దాని తర్వాత 26 రాత్రి నుంచి 27 నిన్న రాత్రి వరకు దాదాపు 24 గంటల కాలంలో ఉగ్రరూపం దాల్చింది గోదావరి. దాదాపు 53.80 అడుగులకు చేరుకొని భయపెట్టింది గోదావరి. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం గోదావరికి సంబంధించినటువంటి వరద అప్డేట్లు చూసినట్లయితే కనుక భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ఏఎంసీ కాలనీలోకి నీరు చేరి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను ఖాళీ చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే ఎగువన ఉన్నటువంటి జాతీయ రహదారి 30 ఏదైతే జగదల్పూర్ విజయవాడ, అట్లాగే ఛత్తీస్గఢ్ భద్రాచలం టు చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం వెళ్లేటువంటి రహదారులన్నిటిని కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా అన్ని చోట్ల చాలా చోట్ల నీళ్లు రావడంతో ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో లారీలన్నింటినీ కూడా స్ట్రక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికెక్కడికి సరుకు రవాణాకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. అట్లాగే మొదటిసారిగా 2 మండలాలు ఏదైతే బూర్గంపాడు మండలం కావచ్చు, అశ్వాపురం మండలం కావచ్చు, ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి చోట కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి నిర్వాసితులను కూడా పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాంతోపాటు స్లూయిజ్ కోసం ఏర్పాటు చేసినటువంటి స్లూయిజ్ వాటర్ని లిఫ్ట్ చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి మోటార్లు పనిచేయకపోవడంతో ఏఎంసీ కాలనీలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. భద్రాచలం ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా తూర్బాగ్ వద్ద రోడ్డు మీదకి నీరు చేరడంతో దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, ఛత్తీస్గఢ్కు ఏదైతే టువర్డ్స్ భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మీదుగా చర్ల, వెంకటాపురం, వాజేడు వెళ్లేటువంటి ఛత్తీస్గఢ్ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే చర్ల గోదావరి వరద ఉధృతి ఎక్కువ ఉండటంతో కన్నాయిగూడెం, తూర్బాక వద్ద భద్రాచలం టు భూపాలపట్నం నేషనల్ హైవే మీదకి వాటర్ చేరింది. అట్లాగే ఇదే నేషనల్ హైవే 30 మీద రాయనపేట దగ్గర విజయవాడ టు జగదల్పూర్ రోడ్డు మీద పెద్ద ఎత్తున వరద రావడంతో అటువైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక దుమ్ముగూడెం మండలంలో ఉన్నటువంటి ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి చాలా గ్రామాలను ఖాళీ చేయించారు. చర్లలో ఉన్నటువంటి దండుగూడెం, గుంపెనగూడెం, కొత్తపల్లి, లింగాపురం, గొల్లపల్లి, అట్లాగే కత్తిగూడెం, ఆనంద కాలనీ లాంటి కాలనీలలో ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలిపోవాలనేటువంటి సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి వస్తుంది. బూర్గంపాడు మండలంలో గోదావరి వరద ఉధృతి వల్ల సారపాక రెడ్డిపాలెం, అట్లాగే నాగినేనిపోలు రెడ్డిపాలెం సహా సారపాకకు వచ్చేటువంటి 2 రహదారుల మీద కూడా వరద నీరు చేరి అటువైపు రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే అశ్వాపురం మండలంలో కూడా గోదావరి పరివాహక ప్రాంతం ఉంటుంది. నిన్న 53.8 అడుగులకు చేరడంతో చేరినటువంటి వరద నీరు మొండికుంట, సారపాక వెళ్లే రహదారిని బ్లాక్ చేసింది. అట్లాగే బట్టీల గుంపు, పాములపల్లికి వెళ్లేటువంటి రహదారిని కూడా పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు కిన్నెరసానికి కూడా పెద్ద ఎత్తున వరద వస్తుంది. ఆ నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు.
చెర్ల తాలిపేరు నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి కూడా నిన్న ఒక దశలో 1,29,000 క్యూసెక్ల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం శాంతించి 49,000కు గోదావరికి సంబంధించినటువంటి వరద ఏదైతే తాలిపేరు నుంచి వస్తుందో అదంతా కూడా తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రాచలం పట్టణంలో అశోక్ నగర్, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, ఏఎంసీ కాలనీలలో దాదాపు 300 కుటుంబాలని పునరావాస కేంద్రాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి రాకపోకలు భద్రాచలం మీద నుంచి వయా చెర్ల, వాజేడు, వెంకటాపురం, టేకులగూడెం మించి ఛత్తీస్గఢ్ వెళ్లేటువంటి రహదారి పూర్తిగా బ్లాక్ అయింది. అట్లాగే ఛత్తీస్గఢ్ నుంచి కుంటా వీధిగా వెళ్లేటువంటి రహదారి కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్ర నుంచి ఏదైతే బూర్గంపాడు మండలం మీదుగా కుక్కునూరు మీదుగా ఆంధ్ర వెళ్లేటువంటి రహదారి కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే 11 రోజుల కాలంలో దాదాపు 150-200 టీఎంసీల నీరంతా కూడా గోదావరి దిగువకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా 13,80,000 క్యూసెక్ల పైచిలకు ప్రవాహం గోదావరి దగ్గర భద్రాచలం నుంచి దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల వరద నీరు రావడంతో భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా గ్రామాలలో కూడా ఈ పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే తూర్బాక రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. భద్రాచలం నుంచి టువర్డ్స్ ఐటీసీ సారపాక మీదుగా వెళ్లేటువంటి రహదారి ఒక్కటి మాత్రమే ఓపెన్ ఉంది. మిగిలిన రహదారులన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు గోదావరి శాంతించి నెమ్మదిగా 52 అడుగులకు వచ్చింది. ఇంకా దిగువకు వచ్చేస్తుంది. సాయంత్రం వరకు కూడా పూర్తిగా డిశ్చార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఇన్ని రోజుల పాటు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో జనజీవనం అనేది కాస్త ఇబ్బందికరంగా మారింది. జ్వరాలు ప్రబలుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడైతే వాటర్ ఆయా గ్రామాలను టచ్ చేసిందో ఆ గ్రామాలకు వచ్చినటువంటి పురుగు పూసి తర్వాత అక్కడ వచ్చినటువంటి వరద వల్ల, చెత్త వల్ల అంటువ్యాధులు ప్రబలుతాయాలనేటువంటి ఒక భయాందోళన కూడా గ్రామస్తులలో వ్యక్తమవుతుంది. ఇవాళ రేపు పూర్తిగా ఒకవేళ తగ్గిపోయి కనుక గోదావరి శాంతించి మళ్లీ సాధారణ నీటి మట్టానికి నెలకొన్నట్లయితే కనుక ఏవైతే ముంపు గ్రామాలు కాస్త వరద పట్టినటువంటి గ్రామాలని వాటిలో సహాయ చర్యలు చేపట్టకపోతే మట్టుకు పెద్ద ఎత్తున సీజనల్ వ్యాధులు విజృంభించేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని కూడా ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఎంసీ కాలనీకి వెళ్ళాం, మనం చూసాం 3 అడుగుల పైచిలకు నీరు ఏఎంసీ కాలనీలో వచ్చి ఆ ఇళ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కూడా చాలా చోట్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే పునరావాస కేంద్రాల్లో కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు కావాలనేటువంటిది ప్రజల డిమాండ్గా ఉంది. మొత్తంగా గోదావరి పరివాహక ప్రాంతంలో గత 11 రోజులుగా కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి 53.80 అడుగులకు చేరుకొని ఇప్పుడు మళ్లీ వెనక్కి తగ్గింది. గడిచిన రాత్రి నుంచి ఇప్పటి వరకు చూస్తే 1.80 అడుగులు అంటే దాదాపు 2 అడుగుల మేర వెనక్కి తగ్గింది. రెండో ప్రమాద హెచ్చరిక ఫోర్స్ లో ఉంది. భద్రాచలం దగ్గర 48 అడుగుల కంటే దిగువకు వస్తే కనుక రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటారు. రెండో ప్రమాద హెచ్చరిక ఉన్నప్పటికీ కూడా ఎసెన్షియల్ సేవలన్నింటినీ కూడా బంద్ చేసి మొత్తం పూర్తి స్థాయిలో ఎలాంటి లీవులు లేవు, అన్ని కూడా బంద్ చేసి అత్యవసర సేవలో అధికారులంతా కూడా అందుబాటులో ఉండాలనేటువంటిది ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలకు మెరుగైనటువంటి వసతులు అందడంలో మాత్రం కొంత అక్కడక్కడ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా వరద నీరు పోటెత్తి గ్రామాలను చుట్టేయడంతో అక్కడికి రాకపోకలు కానీ కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ సరిగా లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ సంబా.